ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, హైదరాబాదులో ఎక్కడ చూసినా ఒక పెద్ద చర్చనీయమైనటువంటి అంశం ఏంటంటే హైడ్రా హైడ్రా హైడ్రా. ఈ హైడ్రా మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈ హైడ్రా మళ్ళీ ఓసారి విజృంభించింది. అది ఏ విధంగానంటే, ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదేలే అని ఆయన పదే పదే చెప్తూ మరి ఈరోజు మరో కొత్త విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేమిటంటే, ఎట్టి పరిస్థితులలో ఎన్ని ఒత్తిడులు వచ్చినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ హైడ్రా అనేది తగ్గేదేలే అని మరోసారి ఆయన అధికారులకు ఆదేశించడం జరిగింది. అయితే ఈ విషయమై హైకోర్టు ఒక సూచన కూడా చేసింది. ఆ సూచన ఏమిటంటే, ఈరోజు మరి చాలా వరకు ఈ కబ్జాకోరుల నుంచి కాపాడాలనే ఉద్దేశంతో మీరు ఈరోజు హైడ్రా అనే సంస్థను తీసుకొచ్చిన తర్వాత మరి ఈ హైడ్రా ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం హైకోర్టులో 1,00,000 ఫిర్యాదులు ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా మీరు పరిష్కరిస్తారా అని ఈ హైడ్రాకు ఒక సూచన అయితే చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసింది. ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు, కంపల్సరీ ఎవరైనా సరే వాళ్ళ మీద మేము చర్య తీసుకుంటామని చెప్పారు. అందులో భాగంగానే స్వయాన తన సోదరుడైనటువంటి ముఖ్యమంత్రి గారి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి, ఆయన మాదాపూర్లో ఆయన నివాసం ఉంది. ఆయన నివాసానికి కూడా హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన నోటీసులు అందడంతో వెంటనే ఆయన ఆగమేఘాల మీద తన ఆఫీసును ఇల్లును కూడా ఖాళీ చేయడం జరిగింది. దీంతో ఎక్కడైతే ఆ మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దుర్గం చెరువు పక్కన కొన్ని కోట్ల విలువ చేసేటువంటి భూములు, అక్కడ ఉన్నటువంటి ఇండ్లు, అక్కడున్న వ్యాపార సముదాయాలు ఇవన్నీ చూసుకుంటే మరి అక్కడున్న కాలనీ వాసులకు నిజంగా చెప్పాలంటే ఆ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఒక స్వయాన ముఖ్యమంత్రి అయినటువంటి సోదరుడు తిరుపతి రెడ్డి వాళ్ళ ఇంటికే మరి హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన కూడా పాపం ఇమ్మీడియట్లీగా ఆయన తన ఆఫీసును, తన ఇంటిని పూర్తిగా ఖాళీ చేయడానికి ఆయన సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో మరి ఆ దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక కట్టడాలు, కాలనీలు, వీళ్ళందరికీ కూడా అసలు వెన్నులో వణుకు పుడుతుంది. ఇక ఏంది ఇప్పుడు ఈ పరిస్థితి అని చెప్పేసి అంటే, ఈ దుర్గం చెరువు ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల విలువ చేసేటువంటి భూములు ఉన్నాయి. అయితే హైకోర్టు స్పష్టమైనటువంటి ఒక అంశాన్ని సూచన చేసింది. 1,00,000 ఫిర్యాదులు హైకోర్టులో పెండింగ్లో ఉంటే వీటన్నిటిని కూడా చర్య తీసుకుంటారా అని అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటామని అన్నారు. మరి ఇప్పుడు ఈ 1,00,000 ఫిర్యాదులు కేవలం హైకోర్టు చెబితే మనకు తెలిసింది ఇన్ని ఫిర్యాదులు ఉన్నాయనే విషయం కూడా మనకు తెలియదు. కానీ మరి వెలుగులోకి వచ్చినటువంటి 1,00,000 ఫిర్యాదులు ఉంటే వెలుగులోకి రానటువంటి ఫిర్యాదులు ఇంకెంత ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. ఇట్లా కొన్ని వందల ఎకరాలు, కోట్ల కొద్ది రూపాయల ఆస్తులు, ప్రజల భూముల్ని ఆక్రమించి ఈ విధమైనటువంటి కట్టడాలు కట్టి ఇవాళ ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆస్తులకు గండి కొట్టే ప్రయత్నం చేస్తుంటే మరి అధికారులు ఇంతకాలం ఉన్నటువంటి మొన్నటిదాకా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసిర్రు అని అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు కట్టింది ఏమి చిన్న చిన్న ఇండ్లు కాదు, వాళ్ళు కబ్జా చేసింది ఏమి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు. మీరు కనీసం ఒక పార్కును వదిలిపెట్టలేదు, నాలాలను వదిలిపెట్టలేదు, చెరువులను వదిలిపెట్టలేదు. చెరువులలో కూడా ఈరోజు శాటిలైట్ ద్వారా చూసినట్టయితే
గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే, మొత్తం మీద చెరువును మొత్తం ఎక్కడికక్కడ పూర్తిగా పూర్తి చేసి దాంట్లో ఒక విల్లాలే కాదు మీరు విద్యా సంస్థల్ని కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ విద్యా సంస్థలు, ఒక విద్యా సంస్థకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు దానికి ఎన్ని విధాలైనటువంటి కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ అన్నిటిని మరి ఎవరు చూడలేదు? మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు అధికారులు అంటే, సరే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఆ ఒత్తిడిని తట్టుకోలేక మీరు పర్మిషన్ ఇచ్చిర్రా, లేకుంటే ఆ ఒత్తిడి తట్టుకోనడమే కాకుండా లేకుంటే మీకు కూడా ఏమైనా అందులో భాగస్వామ్యం ఉందా? ఈరోజే కమిషనర్ గారు కూడా, రంగనాథ్ గారు గొప్ప మాట మాట్లాడండి. ఏంటంటే అధికారులను కూడా వదిలిపెట్టే సమస్య లేదని. అయిపోయింది ఇక కథ, స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి వార్. ఎందుకంటే పర్మిషన్ హెచ్ఎండి అధికారుల నుంచి మొదలుకుంటే జిహెచ్ఎంసీ అధికారుల వరకు మీరే కదా ఫస్ట్ లేఅవుట్లు ఇచ్చింది, మీరే కదా ఫస్ట్ వాళ్లకు పర్మిషన్లు ఇచ్చింది, మీరే కదా టౌన్ ప్లానింగ్ వాళ్ళు, మీరే కదా వాళ్ళకు అనుమతులు ఇచ్చింది. మరి మీరు కదా పోవాల్సింది జైళ్లకు. ఈ కోట్ల రూపాయల ఆస్తులను మీ చేయి లేకుండా ఎట్లా జరిగిందండి ఇదంతా? అందుకే ఇవాళ అందరికీ కూడా చాలామంది హైడ్రాకు ఒక మంచి పవర్ఫుల్ పర్మిషన్ ఉంది కాబట్టి ఈరోజు ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి పోయి ఈరోజు ఖచ్చితంగా ఎవడైనా సరే, వాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అధికార పార్టీగా ఉండొచ్చు, అది ఇంకా అవతలలో ఎవరైనా సరే ఎవరిని వదిలిపెట్టకుండా తన పని తానే చేసుకుంటూ పోతుంది. ఇది ఇట్లా జరుగుతున్నటువంటి క్రమంలో ఇవాళ ఒక మంచి ప్రకటన అయితే చేశారు. అది నేను పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఎవరైతే ఉన్నారో అవినీతి అనేది నిర్మూలన జరగాలంటే ఇట్లాంటి హైడ్రాలు ఇంకా అనేకం రావాలి. ఇవాళ భూముల సమస్య మీద ఒక హైడ్రా వచ్చింది, సంతోషించదగ్గ విషయం. కానీ ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఒక భూమి సమస్య అనేది కాదు, చాలా సమస్యలల్లో ఇట్లాంటి హైడ్రాకు సంబంధించినటువంటి కొన్ని సంస్థలు రావాలి. ఈ హైడ్రాను ఎట్లయితే ఇప్పుడు మీరు నియమించిర్రో ఇట్లాంటి ఆల్ డిపార్ట్మెంట్ల, అన్ని అధికార సంస్థలల్లో ఒక రెవెన్యూ సంస్థల ముందు రెవెన్యూ సంస్థను గాడిలో పెట్టండి. రెవెన్యూ సంస్థకు తెలవకుండా ఎట్లా జరిగిందండి ఇవాళ? ఇది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల తప్పిదం. వీళ్ళేం మామూలు అధికారులు కాదు కదా, పర్మిషన్ ఇవ్వాలంటే మామూలు ఇయ్యాడు కదా, మరి ఎట్లా? కాబట్టి ఇది అయిపోయిన వెంటనే ఒకవైపు మీరు హైడ్రాను ఈ విధంగా కొనసాగిస్తూనే మీ హైడ్రా ఎవరైతే ఈ హైడ్రా ఆస్తులకు పర్మిషన్లు ఇచ్చిర్రో వాళ్ళపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు ఒక ప్రజలకు అనేది ఈ హైడ్రా మీద కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీద కానీ ఒక బలమైనటువంటి నమ్మకం కలుగుతుంది. మీరు కూల్చుకుంటూ పోతుండ్రు, అయిపోయింది. మరి పర్మిషన్లు ఇచ్చిన పరిస్థితి ఏంది? ఎందుకంటే ఇందులో కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, దళారులు ఉన్నారు, బడా బాబులు కూడా ఉన్నారు. కానీ నష్టపోయింది ఎవరు? తప్పు ఎవడు చేస్తే ఎవరికి శిక్ష పడుతుందనంటే, నువ్వు పర్మిషన్ ఇవ్వడం తప్పు కదా ఇది, మరి శిక్ష ఎవరికి పడుతుంది? అట్లా ఇవాళ కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇవాళ దోసుకోబడినటువంటి భూముల్ని తిరిగి లాక్కుంటున్నప్పుడు మరి నష్టపోయినటువంటి వ్యక్తులు ఎవరనంటే, ఎవడైతే పర్మిషన్ ఇచ్చిండో వాడు మంచిగానే ఉన్నాడు. ఎవరైతే మీరు లేవట్లు చూయించి మీరు ఇదండి ఇది మీ డిజైనింగ్, ఇక్కడి నుంచి ఇక్కడికి పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగానే ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, ప్రభుత్వ అధికారులు. ఈ అధికారులు అనేవాళ్ళు ఎవరికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు భయపడవలసిన అవసరం లేదు. మీరు ఆ విధంగానే కదా చదువుకొని వచ్చింది. వాళ్ళు ఒక 5 ఏళ్ళు ఉంటారు, తర్వాత పోతారు. కానీ మీరేం చేస్తారు? వాళ్ళు ఇచ్చేటువంటి బొక్కలకో, ముక్కలకో, సుక్కలకో ఆశపడి ఈ విధమైనటువంటి పర్మిషన్లు ఇచ్చి ఇవాళ ప్రజల భూములని ప్రైవేట్ పరం చేసి ఇవాళ తెలంగాణలో ఉన్న భూములే కాకుండా అనేకమైనటువంటి ప్రజాధనాన్ని ఇవాళ
దోపిడీకి గురి చేశారు. ఇదా మీరు చదువుకున్న చదువు? ఇదా మీరు చేస్తున్నటువంటి నిర్వాకం? ఇలా చూడండి, ఒక్కసారి మీరు నిన్నమన్నటి దాకా మీరే ఉన్నారు కదా, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కదా, ఈ ఉద్యోగం వచ్చేటప్పుడు ఎట్లా వచ్చింది ఈ ఉద్యోగము? నేను ఎవరి కోసం చేయాలి ఈ ఉద్యోగము? ప్రజల ధనాన్ని కదా మీరు తింటున్నారు, జీతాలు తీసుకుంటున్నది ప్రజల సొమ్ముతోని కదా మీకు జీతాలు ఇచ్చేది ప్రభుత్వ ఉద్యోగులకు. మరి ఎట్లా ఈ ప్రజలను మీరు దోసుకోవాలనిపించింది? అంటే ఇది ప్రజల సొమ్మే కదా, ప్రభుత్వం సొమ్ము అంటే ప్రజల సొమ్మే కదా. ఈ ప్రజలు మిమ్మల్ని ఇవాళ మీకు జీతం ఇచ్చినంత మిమ్మల్ని సాదుకుంటుంటే జీతం ఇచ్చి మీరేం చేస్తున్నారంటే ప్రజలను ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు. అంటే నేను దోపిడీ అని ఎందుకు అంటున్నానంటే, ప్రభుత్వ ఆస్తిని ఎవడైతే ఆక్రమణ చేసిండో వాడు దొంగే అంటారు ఖచ్చితంగా. ప్రభుత్వ ఆస్తి అది చెరువు కావచ్చు, కుంట కావచ్చు, నాల కావచ్చు, పార్కు కావచ్చు, ఈ విధమైనటువంటి కబ్జాలకు ఎవడైతే కబ్జా కోరుదారుడు ఉన్నాడో, ఎవడైతే అక్రమ నిర్మాణాలు కట్టిండో ఆడు పక్కా దోపిడీదారుడు కిందనే లెక్క. ఇవాళ నువ్వు ఒకసారి నీ ఆస్తులు పోతున్నాయి కదా, నీ కోట్ల రూపాయల పెట్టి నువ్వు కట్టుకున్న విల్లాలు కూలగొడుతున్నారు కదా, నీ కాంప్లెక్స్లు అపార్ట్మెంట్లు కూలగొడుతున్నారు కదా. ఎందుకు కూలగొట్టగలుగుతున్నారు? నువ్వు ఎందుకు ఏం చేయలేకపోతున్నావు? ఎందుకంటే నువ్వే ఫస్ట్ దొంగవు. కాబట్టి ఈ దొంగల సొమ్మును మరి ఎవరు తీసుకోవాలి? మళ్ళీ ప్రజల దగ్గర దోసుకున్నది ప్రజలు తీసుకోవాలి. కాబట్టి ఇవాళ కోర్టు కూడా గట్టి ఆదేశం ఏమని ఇచ్చిందంటే, ఇవాళ కోర్టు ఒక్కరిని కూడా వదిలిపెట్టొద్దు, ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద చేయొద్దు, అందరినీ సమానంగా చూడాలి అని కోర్టు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరికీ ఒకే విధమైనటువంటి న్యాయం ఉండాలి, అందరి మీద ఒకే విధమైనటువంటి చర్యలు ఉండాలి. కోర్టు నిజంగా చాలా స్పష్టంగా చెప్పింది. ఇది మనం స్వాగతించవలసినటువంటి విషయం. కాబట్టి సోదరులారా, ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామం. మరి ఇట్లాంటి హైడ్రాలు మనకు అవసరం. ఎందుకంటే ప్రజాధనాన్ని, అదే ప్రజల ఆస్తులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అది ఎట్లా అంటే, ఎవడో పక్కన చెరువు పక్కన ఒక ప్లాట్ కొనో, చెరువు పక్కన ఒక ఎకరం కొనో, వాడు మెల్లమెల్లగా దాన్ని పూడ్చుకుంటూ ఒక ఎకరాన్ని 4 ఎకరాలు చేస్తున్నాడో, మనం ఇక్కడే ఫస్ట్ ఫిర్యాదు చేయాలి. ఈ ఫిర్యాదులు చేయకపోవడం వల్ల వాడు ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఈ విధంగా చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు ఈ విధంగా ఆక్రమణకు గురైపోయినాయి. అవి జరగకుండా స్థానికంగా మనం ఉన్నటువంటి ప్రజలం కూడా మనం దీని మీద ఖచ్చితమైన ఫిర్యాదులు చేయాలి. ఆ ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడం కోసం మనం కూడా తమ వంతు ప్రయత్నంగా మనం కూడా ఉండాలని తెలియజేస్తూ, మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్. శ్రీనివాస్, మీ గుండమల్ల.